ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయం వద్ద తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆదివారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ఇటీవల జహీరాబాద్లో నిర్వహించిన బీసీ నేతల సమావేశంలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జాగృతి కార్యకర్తలు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని క్యూ న్యూస్ కార్యాలయంపైకి వచ్చారు. సిబ్బందిని తోసివేసి ఫర్నిచర్, కిటికీలు ధ్వంసం చేశారు. ఆ సమయంలో మల్లన్న తన ఛాంబర్లోనే ఉండగా తలుపులు పగలగొట్టి లోపలికెళ్లి దాడి చేశారు. ఈ క్రమంలో ఆయన కుడి చేతికి స్వల్ప గాయమైంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గన్మెన్ శ్రీనివాస్ తన తుపాకీతో 6 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. విషయం తెలుసుకుని మేడిపల్లి ఇన్స్పెక్టర్ ఆర్ గోవిందరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకోగా అప్పటికే ఆందోళనకారులు కొందరు పరారయ్యారు. జాగృతి కార్యకర్త సాయి చేతికి అద్దం గుచ్చుకుని గాయమవగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. జాగృతి యాదాద్రి జిల్లా అధ్యక్షుడు సందుపట్ల సుజీత్ ఆవు, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు అశోక యాదవ్తో పాటు మరో 2 అదుపులోకి తీసుకున్నారు. మల్లన్నకు గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. నాపై దాడి చేయడమే కాకుండా నా గన్మెన్ చేతిలోని తుపాకీ లాక్కొని నన్ను కాల్చేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన మరో గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఎమ్మెల్సీ కవిత తన ఉనికి కోసం బీసీ నాయకత్వం మీద దాడి చేస్తే ఊరుకోం అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఇరు వర్గాల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కవిత, మల్లన్నలపై కేసు నమోదైనట్లుగా మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి ఒక ప్రకటనలో తెలిపారు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందించారు. మల్లన్నపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరుతూ డీజీపీ కార్యాలయంలో అదనపు ఐజీ రమణాకర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి, లేదంటే ఆయనే మల్లన్నతో మాట్లాడించారని భావించాల్సి ఉంటుంది అని ఈ సందర్భంగా కవిత పేర్కొన్నారు.